హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ బిల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని ప్రోటాన్ డిస్కవరీ గురించి, న్యూట్రాన్ డిస్కవరీ గురించి అండ్ జేజే థామ్సన్ అటామిక్ మోడల్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రోటాన్ డిస్కవరీలో ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ని యూస్ చేసుకునే ప్రోటాన్స్ని కూడా డిస్కవర్ చేశారనమాట. సో ఎలక్ట్రాన్స్లో మనం ఏం చూసాము, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేశారు. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రేస్ని కనుక్కున్నారనమాట. వాటిని మనం కెనాల్ రేస్ అని లేదంటే యానోడ్ రేస్ అని చెప్పి పిలుస్తారనమాట. ఈ కెనాల్ ఆర్ యానోడ్ రేస్ అనేవి వీటిల్లో పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ కెనాల్ రేస్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసింది ఎవరంటే గోల్డ్స్టీన్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. అయితే ఈ కెనాల్ రేస్లో ఉన్న ఆర్ యానోడ్ రేస్లో ఉన్న పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఎలక్ట్రాన్స్లా కాకుండా వాటి నుంచి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. వేరే టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీటికి. సో ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే, ఇవి క్యాథోడ్ రేస్లా కాకుండా ఈ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క మాస్ అనేది మనం క్యాథోడ్ రే ట్యూబ్లో యూస్ చేసే నేచర్ ఆఫ్ గ్యాస్, అంటే ఏ టైప్ ఆఫ్ గ్యాస్ యూస్ చేస్తామో ఆ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఎలాంటి గ్యాస్ యూస్ చేస్తామో ఆ గ్యాస్ నేచర్ని బట్టి ఈ రేస్ అనేవి ఉంటాయి, వీటి మాస్. అండ్ వీటిల్లో ఏంటంటే ఓన్లీ గ్యాషెస్, పాజిటివ్లీ చార్జ్డ్ గ్యాషెస్ అయాన్స్ ఇవి. అండ్ వీటిలో మాస్ అండ్ చార్జ్ టు మాస్ రేషియో అనేవి గ్యాస్, మనం ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అయితే ఆ ట్యూబ్లో యూస్ చేస్తామో సో ఆ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వీటి మాస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో చార్జ్ టు మాస్ రేషియో కూడా టైప్ ఆఫ్ గ్యాస్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ వీటిలో మనం చూసుకుంటే మనకి జనరల్గా ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మిలికన్ ఎక్స్పెరిమెంట్లో పార్టికల్ మీద ఉన్న ఛార్జ్ అనేది దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంటూ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే 1.6 ఇంటూ 10⁻⁻19తో ఇంటూ చేస్తే ఎంతైతే వస్తుందో అంత ఛార్జ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. సో సేమ్ అలానే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కూడా అంతే, వాటి మీద ఉన్న ఛార్జ్ అనేది ఎలక్ట్రికల్ ఛార్జ్కి మల్టిపుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ పార్టికల్స్ బిహేవియర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఈ పార్టికల్స్ అనేవి బిహేవియర్ ఎలా ఉంటుందంటే సేమ్ క్యాథోడ్ రేస్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుందన్నమాట. అంటే క్యాథోడ్ రేస్ ఒకలా బిహేవ్ చేస్తే దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఈ యానోడ్ రేస్ అనేవి బిహేవ్ చేస్తాయన్నమాట. అయితే మనకి ఉన్న స్మాలెస్ట్ అంటే చాలా చిన్న అండ్ లైటెస్ట్ తేలిగ్గా ఉండే పాజిటివ్ అయాన్ అనేది హైడ్రోజన్ నుంచి వస్తుంది. దాన్ని మనం ప్రోటాన్ అంటాం అన్నమాట. సో హైడ్రోజన్ నుంచి వచ్చే పాజిటివ్ అయానే స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ పాజిటివ్ అయాన్ అన్నమాట. దాన్ని మనం ప్రోటాన్, H+ని ప్రోటాన్ అని పిలుస్తాం. అయితే ఈ యానోడ్ రేస్ని డిస్కవర్ చేసింది గోల్డ్స్టీన్. బట్ దీనిలో ఉన్న పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్కి నేమ్ ఇచ్చింది ఎవరంటే రూదర్ఫోర్డ్ అనమాట. సో ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్కి ప్రోటాన్స్ అని నేమ్ ఇచ్చింది రూదర్ఫోర్డ్. అండ్ ఆల్సో ఈయన ఏం చెప్పారంటే యాటంలో న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది, స్మాల్ రీజియన్ ఉంటుంది అండ్ డెన్స్, టైనీగా చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఆల్సో డెన్సిటీ అంటే మాస్ ఉన్న ఒక రీజియన్ ఉంటుంది, ఆ రీజియన్లోనే ఈ పాజిటివ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అని చెప్పి వాటినే ప్రోటాన్స్ అన్నీ చెప్పి రూదర్ఫోర్డ్ ఇచ్చారనమాట. ఇది ప్రోటాన్స్ డిస్కవరీ. తర్వాత న్యూట్రాన్స్ డిస్కవరీ చూసుకుంటే న్యూట్రాన్స్ అనేది ఫస్ట్ టైం చెడ్విక్ అనే సైంటిస్ట్ 1932లో డిస్కవర్ చేశారనమాట. సో ఈ న్యూట్రాన్స్ని చెడ్విక్ ఎలా డిస్కవర్ చేశారంటే బెరీలియంని తీసుకెళ్ళి ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డ్ చేశారనమాట. సో దానికి కొలైడ్ చేశారు, గుద్దించారు. సో అలాగా కొలైడ్ చేసినప్పుడు ఏమైంది అంటే న్యూట్రాన్స్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ న్యూట్రల్ పార్టికల్స్, అంటే ఎలాంటి ఛార్జ్ లేనటువంటి కానీ కొంచెం మాస్ ఉన్న పార్టికల్స్ అనేవి బయటపడ్డాయి అన్నమాట.
సో వీటికి ప్రోటాన్స్ కన్నా కొంచెం ఎక్కువ మాస్ ఉంటుంది. సో అలా మాస్ ఉండి అండ్ ఎలక్ట్రికల్గా అయితే న్యూట్రల్, ఎలాంటి ఛార్జ్ లేని పార్టికల్స్ బయటపడ్డాయి అన్నమాట. వాటిని న్యూట్రాన్స్ అని చెప్పి తర్వాత నేమ్ చేశారు. సో బెరీలియంని ఆల్ఫా పార్టికల్స్, హీలియం పార్టికల్స్నే మనం ఆల్ఫా పార్టికల్స్ అంటాము. అయితే వీటితో బొంబార్డ్ చేసినప్పుడు కార్బన్ ప్లస్ న్యూట్రాన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలాగ న్యూట్రాన్స్ అనేవి డిస్కవర్ చేశారు. ఇది న్యూట్రాన్ డిస్కవరీ. అండ్ ఈ ఎలక్ట్రాన్స్, సబ్-అటామిక్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ది ఛార్జ్ అండ్ మాస్ ఓవరాల్గా చూసుకుంటే ఎలక్ట్రాన్స్ ఛార్జ్ -1.602.176 × 10⁻⁻19 ఉంటుంది. అండ్ దాని మాస్ 9.109382 × 10⁻⁻31 ఉంటుంది. అండ్ ప్రోటాన్స్కి, ఎలక్ట్రాన్స్కి, ప్రోటాన్స్కి ఎప్పుడూ కూడా సేమ్ ఛార్జ్ ఉంటుంది, బట్ ఆపోజిట్ సైన్ అనమాట. సో ఆపోజిట్గా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ అయితే ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సేమ్ అదే వాల్యూ 1.602.176 × 10⁻⁻19. అండ్ మాస్ చూసుకుంటే ప్రోటాన్స్కి 1.67276216 × 10⁻⁻27 ఉంటుంది. న్యూట్రాన్స్కి, ప్రోటాన్స్కి మాస్ సేమ్గా ఉంటుంది, బట్ న్యూట్రాన్స్కి న్యూట్రల్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి యాటమ్ స్ట్రక్చర్ని డిస్కవర్ చేయడం కోసం చాలామంది సైంటిస్టులు చాలా మోడల్స్ని ప్రపోజ్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మోడల్స్ని ప్రపోజ్ చేశారు. అయితే ఈ సబ్-అటామిక్ పార్టికల్స్ ఎప్పుడైతే డిస్కవర్ చేశారో ఆ తర్వాత సైంటిస్ట్స్కి యాటమ్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యాయి అన్నమాట. సో వాటిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అంటే, ఒకటి, వాళ్ళు అటామిక్ మోడల్స్ చెప్పాలి అంటే యాటమ్ స్టెబిలిటీని మైండ్లో పెట్టుకుని ఆ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న మోడల్ని ఇవ్వాలి. అండ్ తర్వాత థింగ్ ఏంటి అంటే, సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి మధ్యలో వాటి బిహేవియర్, అంటే ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ని కంపేర్ చేస్తూ, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్లోనూ అండ్ ఆల్సో కెమికల్ ప్రాపర్టీస్లోనూ ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ని కంపేర్ చేస్తూ అటామిక్ మోడల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ మాలిక్యూల్స్ని ఫామ్ చేయడానికి డిఫరెంట్ యాటమ్స్ అనేవి ఎలా కంబైండ్ అవుతున్నాయి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అదొక క్రైటీరియా ఉంటుంది. తర్వాత ఈ యాటమ్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎలా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, లేదంటే ఎలా ఎమిట్ చేస్తున్నాయి, వాటి నేచర్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అదొక క్రైటీరియా ఉంది. అండ్ ఆల్సో ఈ డిఫరెంట్ అటామిక్ మోడల్స్లో సబ్ అటామిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, చార్జ్డ్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ క్రైటీరియా సైంటిస్ట్ గుర్తుపెట్టుకుని అటామిక్ మోడల్స్ని ప్రపోజ్ చేశారు. సో ఈ అటామిక్ మోడల్స్లో ఫస్ట్ అటామిక్ మోడల్ థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్ అనమాట. దీనిలో ఏంటంటే 1898లో జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఈ మోడల్ని ప్రపోజ్ చేశారు. సో ఈ అటామిక్ మోడల్లో ఆయన ఎలా చెప్తారంటే, యాటమ్ షేప్ అనేది స్పియరికల్గా ఉంటుంది, దాని రేడియస్ 10⁻10 మీటర్స్ రేడియస్తో ఒక స్పియరికల్ షేప్లో యాటమ్ ఉంటుంది. అండ్ ఆల్సో దీనిలో పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది యాటమ్ అంతా అని చెప్పారనమాట ఈ మోడల్లో. సో వీటిల్లో పాజిటివ్ ఛార్జ్ మొత్తం ఇలా ఒక యాటమ్ ఉంటే దాని మొత్తం అంతా పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాని మధ్యలో అక్కడక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, అవి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేసే విధంగా, అంటే మొత్తం యాటమ్ స్టేబుల్గా ఉండేలాగా అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పారనమాట.
అయితే ఈ జేజే థామ్సన్ మోడల్కి చాలా నేమ్స్ ఉన్నాయి. ప్లమ్ పుడింగ్ మోడల్ అంటారు, లేదంటే రెజిన్ పుడింగ్ మోడల్ అంటారు, లేదంటే వాటర్ మెలన్ మోడల్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ తోటి జేజే థామ్సన్ మోడల్ని పిలుస్తారనమాట. అయితే ఇలా ఎందుకు పిలుస్తారు అంటే ఈ థామ్సన్ మోడల్ అనేది మనం విజువల్ రీప్రజెంటేషన్ చూసుకుంటే అది ప్లమ్ పుడింగ్ లాగా లేదంటే వాటర్ మెలన్లా ఉంటుందన్నమాట. సో దానిలో చూసుకుంటే దానిలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా ఒక ప్లమ్ పుడింగ్లో అయితే పుడింగ్ లాగా, లేదు అంటే వాటర్ మెలన్లో అయితే రెడ్ కలర్ పోర్షన్ లాగా కనిపిస్తుంది. అండ్ దానిలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ అనేది ప్లమ్స్ లాగా ఆర్ సీడ్స్ లాగా కనిపిస్తుంది అనమాట. దానిలో మధ్యలో ఇలాగా అరేంజ్ అయి ఉంటుంది. సో లైక్ దిస్ ఇలా ఉంటుందన్నమాట. సో అదంతా రెడ్ కలర్ పోర్షన్ అంతా పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే, వాటర్ మిలన్లో ఈ రెడ్ కలర్దంతా పుడింగ్ ఆర్ వాటర్ మిలన్లో చూసుకుంటే అదంతా పాజిటివ్ ఛార్జ్ అయితే, ఈ బ్లాక్ దాన్ని కూడా సీడ్స్లో ఉన్నవన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే యాటమ్ అనేది స్టేబుల్గా ఉండేలా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఇలా మొత్తం పాజిటివ్ ఛార్జ్, మధ్యలో ఎలక్ట్రాన్స్ వల్ల నెగిటివ్ ఛార్జ్. అయితే ఈ మోడల్లో మెయిన్ ఫీచర్, ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే దీనిలో అంటే ఈ మోడల్లో యాటమ్ యొక్క మాస్ అనేది మొత్తం కూడా యాటమ్ అంతా కూడా ఈవెన్గా అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. ఒకటి చోటే కాన్సన్ట్రేట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. అయితే ఈ మోడల్ని యాక్సెప్ట్ చేసినా కూడా అంటే ఈ మోడల్లో మనకి ఏంటంటే న్యూట్రాలిటీ, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, యాటంలో ఉన్న న్యూట్రాలిటీ అంటే న్యూట్రల్గా ఉండేలాగా, స్టేబుల్గా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ కూడా అలానే ఉంటుంది, రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పినప్పటికీ కూడా తర్వాత ఎక్స్పెరిమెంట్స్లో చూస్తే ఇది ఈ మోడల్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ థామ్సన్కి 1906లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు అంటే గ్యాసెస్ నుండి ఎలక్ట్రిసిటీ కండక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ఇది థామ్సన్ మోడల్. That's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.